గురు ఇది డే 1 ఆఫ్ అన్నపూర్ణ సర్క్యూట్ అన్నమాట. నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఫస్ట్ విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు నుంచి వారణాసికి రీచ్ అయ్యాను బై ఫ్లైట్ అన్నమాట. బేసిక్ గా వారణాసి అనేది కంప్లీట్ గా డీటూర్ ప్లాన్. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా వారణాసికి వచ్చాను. మేము అన్ఎక్స్పెక్టెడ్ కాదు, కరెక్ట్ అయిన ఓడు శివయ్య పిలిచాడు అనుకోండి అంతే. వారణాసి నుంచి నేపాల్ బోర్డర్ వరకు ఒక 300 కిలోమీటర్లు రోడ్ ట్రిప్ అయితే చేశాను భయ్య. మేము గ్రూప్ గా వెళ్తున్నాం కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బదులు ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకున్నాము. బోర్డర్ క్రాస్ చేయడానికి ఆధార్ కార్డు చూపిస్తే మీరు ఎంచక్క నేపాలీ బోర్డర్ దాటేయచ్చు. బట్ మనం చాలా తెలివిగల్లోళ్ళం కదా, సో నా దగ్గర ఉన్న పాస్పోర్ట్ తో ఫస్ట్ ఇమిగ్రేషన్ ఆఫ్ ఇండియా లోపలికి వెళ్ళి ఎగ్జిట్ చేశాను. తర్వాత బోర్డర్ క్రాస్ చేసిన తర్వాత నేపాల్ ఇమిగ్రేషన్ ఆఫీస్ లో ఎంట్రీ స్టాంప్ అయితే గుద్దిపించుకున్నాను. కానీ 300 కిలోమీటర్ల జర్నీ మటుకు అంత సాఫీగా అనిపించలేదు, కొంచెం ట్రిక్కీగా ఉంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లోనే ఇలా ఉందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. నేపాల్ బోర్డర్ నుంచి పోఖ్రాకి అయితే రీచ్ అవ్వాలన్నమాట. సో పోఖ్రా నుంచే మనకి అన్నపూర్ణ సర్క్యూట్ అయితే స్టార్ట్ అవబోతుంది. డే 2 లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నన్ను ఫాలో కొట్టేసి పక్కన పెట్టేసుకోండి.